హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ జైన్ 7 కి ఛానల్ కి మీరు కానీ కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ అయితే ఫాస్ట్ గా వస్తుంది గైస్. అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా మంది ఫ్యాట్ లాస్ జర్నీలో చేసే మిస్టేక్స్ అయితే నేను ఈరోజు అయితే చెప్తాను. అలాగే ఫ్యాట్ లాస్ లో ఏ ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను గైస్. మీకు ఈ వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు అయితే చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. అయితే ప్లీజ్ 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 ఈ వీడియోకి అయితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. అయితే ఏ మాత్రం వీడియోకి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఫ్యాట్ లాస్ జర్నీలో తినే ఫుడ్స్ అయితే నేను చెప్తాను చూడండి గైస్. షుగర్ ఐటమ్స్ అయితే ఎక్కువగా తినేస్తుంటారు. షుగర్ ఐటమ్స్ అయితే అసలుకి తినకూడదు గైస్. షుగర్ అనేది ఒక కెమికల్ గైస్. ఆ కెమికల్ వల్ల మీకు ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల మీ ఫ్యాట్ లాస్ జర్నీ అయితే చాలా లోగా జరుగుతూ ఉంటుంది, చాలా స్లోగా జరుగుతుంది. దానికోసం అయితే మీరు షుగర్ని అయితే కట్ డౌన్ అయితే చేయండి గైస్ ఇప్పటి నుంచి. అయితే సెకండ్ టిప్ వచ్చి జంక్ ఫుడ్. బయట ఫుడ్స్ అయితే తింటూ ఉంటారు. ఆ బయట ఫుడ్స్లో చాలా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ మనకి మన బాడీలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది అయితే ప్రొడ్యూస్ చేసేస్తుంది కాబట్టి మన ఫ్యాట్ లాస్ అయితే ఎప్పటికీ అవ్వదు గైస్. అయితే థర్డ్ టిప్ వచ్చేసి చాలా మంది బయట ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్స్లో చేస్తుంటారు కదా గైస్. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే తింటూ ఉంటారు. ఆ ఫుడ్స్ అయితే ఫస్ట్ మీరు కట్ డౌన్ చేసండి. అవి అయితే చాలా అన్హెల్దీ మన బాడీకి అయితే. ఆ ఫుడ్స్ తినుకుంటే ఏ చిన్న ప్యాకెట్ అనుకొని మనం తినేస్తుంటాం. అది ఇచ్చిన మన క్యాలరీస్ చూసుకుంటే చాలా హై ఉంటాయి గైస్. అయితే ఫోర్త్ టిప్ వచ్చేసి చాలా మంది హెవీగా తినేస్తూ ఉంటారు గైస్. అది అలవాట్లో ఇళ్ళల్లో అయినా కానీ బయట అయినా కానీ చాలా ఆకలిస్తుందని చెప్పి చాలా అమౌంట్ ఆఫ్ ఫుడ్ని అయితే మన పొట్టలోకి అయితే వేసుకునేస్తారు వాళ్ళు. అలా చేస్తే మీ క్యాలరీ ఇంటేక్ అయితే హైలో ఉంటుంది. అలా అలా చేస్తే మన ఫ్యాట్ లాస్ అయితే ఎప్పటికీ కాలేం గైస్. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డిఫిషియెంట్లో ఉండాలి కాబట్టి మనమైతే తక్కువ తినడానికి అయితే ట్రై చేయాలి గైస్. అయితే ఈ 4 టిప్స్ చెప్పాను కదా గైస్. చాలా మంది ఇవే యూజువల్గా చేస్తూ ఉంటారు. బయట పానీపూరీస్ తింటారు, చాలా తింటారు గైస్. ఇలా చేస్తే మీరు మాత్రం ఫ్యాట్ లాస్ అయితే ఎప్పటికీ అవ్వరు గైస్. అయితే మనం ఫ్యాట్ లాస్ జర్నీలో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడానికి అయితే డైలో ట్రై చేయండి గైస్. మీకు మరీ ఎక్కువ ఆకలి అనిపిస్తే మీరు క్యారెట్ వెజ్జీస్ అనేది తినండి గైస్. ఫ్రూట్స్ అనేది నేను చెప్పట్లేదు, వెజిటేబుల్స్ అయితే తినండి. వెజిటేబుల్స్లో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కుకుంబర్ కానీ ఏదైనా తినడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే అవి చిన్న అమౌంట్, ఎంత చాలా అమౌంట్ ఆఫ్ మన పొట్లో ఉన్నా కానీ అది మనకి ఇచ్చే క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి గైస్. మన స్టమక్ అనేది ఫుల్ఫిల్నెస్ ఉంటుంది. అది ఇచ్చిన క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి వాటర్తో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫుల్ స్టమక్ అయితే ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఆకలి అనేది సప్రెస్ చేసేస్తుంది గైస్ అది. అయితే మనం ప్రోటీన్ అనే కదా గైస్, ప్రోటీన్ ఇంటేక్ అయితే బాగా ఉండాలి గైస్. ప్రోటీన్ వల్ల మన మజిల్ అనేది బిల్డ్ అవుతుంది గైస్. అక్కడ మన పార్ట్ యొక్క మనం వర్కౌట్ చేసినప్పుడు మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ మన ప్రోటీన్ వెళ్ళి అక్కడ రికవరీ చేసి అక్కడ ఉన్న ఫ్యాట్ని కూడా కట్ డౌన్ చేసేసి మంచిగా మజిల్ అనేది పుట్ ఆన్ చేస్తుంది గైస్. అప్పుడు మీరు ఒక మంచి షేప్లో అయితే కనిపించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ వచ్చేసి మీరైతే ఫైబర్ ఫుడ్స్ అండి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అయినా కానీ ఏవైనా కానీ మీరు గ్రీనీ వెజిటేబుల్స్ కానీ గ్రీనీ లీవ్స్ కానీ తినడానికి అయితే స్టార్ట్ చేయండి గైస్ ఇప్పటి నుంచి. వాటి వల్ల వాటిలో ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్యాట్ లాస్ జర్నీలో బాగా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఈ చెప్పాను కదా గైస్, ఈ ఫుడ్స్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ ఫుడ్స్తో పాటు మంచిగా మీరు వర్కౌట్ చేయడం కానీ, స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కొద్దిగా కార్డియో చేయడం వల్ల చేస్తే మీ ఫ్యాట్ లాస్ అయితే చాలా చాలా బాగుంటుంది గైస్. మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. అయితే నేను చెప్పిన ఈ టిప్స్ అనేటివి ఫాలో అయితే మీ ఫ్యాట్ లాస్ అయితే బాగా అవుతుంది గైస్. నా నుంచి మీకేమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని నా ఈ వీడియోకి లైక్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై శ్రీరామ్.